పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు పొడిగించింది. మరో వారం రోజుల పాటు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు పొడిగించింది. మరో వారం రోజుల పాటు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసుపై విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ను మరింతగా వారం రోజుల పాటు పొడిగించిందని సమాచారం, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం మరోసారి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం సంబంధించినటువంటి కేసుతో పాటు మరో 3 హత్యాయత్నం కేసుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు అయితే మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేటలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే ఉంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తారంటూ కూడా వస్తున్నటువంటి కథనాలకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి తరపు న్యాయవాది తిరిగి మరలా హైకోర్టులో బెయిల్ పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపై ధర్మాసనం రాత్రి 10:30 ప్రాంతంలో కూడా ఒక తీర్పునైతే మాత్రం వెలువరించింది. ఈ యొక్క కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరొక వారం రోజుల పాటు, అంటే వచ్చే గురువారం వరకు కూడా అరెస్టు చేయొద్దంటూ కూడా ఇప్పటికీ పోలీసులను అయితే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం నసరాపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. ఆయన అంటే బయటికి రాకుండా రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకాలు చేస్తూ ఉండాలంటూ కూడా ఆయనకి యొక్క షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ అయితే మాత్రం లభించింది. కానీ ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క ఈవీఎం ఘటనకు సంబంధించినటువంటి కేసులో ఏదైతే పాలన గేట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ నంబూరి శాసీరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో తనకు ప్రాణహాని ఉంటుంది, అతనికి ఒక మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాలి. ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మానికి అపహాస్యం చేసే విధంగా ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తి స్థాయిలో కూడా పిన్నెల్లి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలోనే ఒక ధర్మాసనం అయితే మాత్రం పిన్నెల్లిని మరొక వారం రోజుల పాటు కూడా అరెస్టు చేయొద్దని చెప్పి మాత్రం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఆయన అనుచరులతో పాటు పోలీసులు అయితే మాత్రం ఆయన ఎక్కడికి వెళ్లకుండా కూడా పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి బందోబస్తు నిఘా ఏర్పాటు చేసి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరోవైపు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసులు ఆయన కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ఆయన తమ్ముడు పరిస్థితిపై ఆరా తీస్తున్నప్పటికీ కూడా పిన్నెల్లి నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోసం కూడా పూర్తి స్థాయి గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడతా ఉన్నారు. ఇప్పటికే మాచర్లలో ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో పిన్నెల్లి అయితే మాత్రం మాచర్ల వెళ్లేందుకు అవకాశం లేకుండా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు అయితే మాత్రం తీసుకుంటా ఉన్నారు. సంతోషి. రైట్ పవన్, థ్యాంక్ యూ.